అదేవిధంగా డిఆర్ఓ మలోలా గారు కూడా హాజరవుతానని తెలియజేశారు. మనము ఈ కార్యక్రమం గురించి, ఈ ధ్యానం గురించి మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ధ్యానం ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి ఒక మహత్తరమైనటువంటి సాధన. దీని వలన మానసికంగా, శారీరకంగా ప్రశాంతత మనము పొందడం కోసం, అంతేకాకుండా మన మేధస్సును, మన చురుకుతనాన్ని పెంపొందించుకొని ధ్యానంతో మనస్సు నిశ్చలమై మనోబలముతో ముందుకు పోవడం జరుగుతుంది. ఈ ప్రశాంతత మరియు స్పష్టత, దీని ద్వారా మనము మానవులంగా ఈ ప్రపంచ మానవాళిలో ప్రపంచ శాంతిని కోరుకుంటూ అందరం కూడా ఈ ధ్యానం యొక్క బలంతో మానసికంగా మనము బలవర్ధులమై, మరియు యోగా ద్వారా శారీరక పరంగా బలవర్ధులమై మనము మనుషులుగా ఒక ఆరోగ్యకరమైన పరిస్థితిలో ప్రశాంతమైనటువంటి వదనంతో ముందుకెళితే ప్రపంచమంతా కూడా శాంతికామకమైన దేశంగా, మరియు ఈ ఏదైతే మనము ధ్యాన దినోత్సవం జరుపుకోవడం ద్వారా ఈ ప్రపంచ ధ్యాన దినోత్సవంలో భాగంగా ఒక థీమ్ ఇన్నర్ పీస్ అండ్ గ్లోబల్ హార్మోనీ అనేటువంటి ఒక థీమ్ని ఈరోజు ఏర్పాటు చేసుకుని డిసెంబర్ 6వ తారీఖున యుఎన్ఓ డిక్లరేషన్ ద్వారా యునానమస్గా మేము ధ్యాన దినోత్సవాన్ని జరుపుకోవడానికి నిర్ణయం కొనసాగింపబడి, తదానుగుణ్యంగా మనము ఇక్కడ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని హాజరైనటువంటి మీ అందరూ కూడా ధ్యానం యొక్క ప్రాధాన్యతను ఇక్కడికి హాజరైనటువంటి వివిధ ధ్యాన సంస్థలు, ముఖ్యంగా బ్రహ్మకుమారి ఈశ్వర్య సమాజం నుండి శారదా సిస్టర్ గారు వచ్చారు. వారి ధ్యానం నిర్వహించే వ్యక్తులు రావడం జరిగింది. అదేవిధంగా హార్ట్ఫుల్ మెడిటేషన్ నుండి ఈరోజు మనకందరికీ సుపరిచితుడు డాక్టర్ హరిప్రసాద్ గారు కూడా ఈరోజు ధ్యానం గురించి వివరించడానికి మన ముందుకు రావడం జరిగింది, హార్ట్ఫుల్ మెడిటేషన్ సంస్థ తరఫున. అదేవిధంగా మాకు ధ్యానముకు సంబంధించి ఆద్యుడు గురువుగారుగా భావించే కేసీహెచ్ నర్సయ్య గారు కూడా వివేకానంద యోగా కేంద్ర తరఫున ఆయన వివిధ రకాలైనటువంటి ధ్యాన సంస్థల్లో ప్రతినిధి అయి వాటన్నింటిలో కూడా పాల్గొని అందులో ఉన్నటువంటి లబ్ధిని మరియు దానిలో ఉన్నటువంటి నిష్ణాతమైనటువంటి విధి విధానాలను అవలంబిస్తున్నటువంటి వ్యక్తి శ్రీ సిహెచ్ నర్సయ్య గారు. అదేవిధంగా శ్రీ రామకృష్ణ ప్రచార సమితి తరఫున శ్రీధర్మూర్తి గారు, వారి ప్రతినిధులు కూడా ఇక్కడ హాజరవడం జరిగింది. అదే పతంజలి యోగా సమితి తరఫున మన రవి గారు, మరి వారి ప్రతినిధులు కూడా ఇక్కడికి హాజరవడం జరిగింది. అదేవిధంగా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున కూడా ఇక్కడ చాలామంది, మేమందరం కూడా యోగాసన అసోసియేషన్ తరఫు ప్రతినిధులుగా మారుతి ప్రసాద్ గారు మరియు దివాకర్ గారు, వీరందరూ ఉన్నారు. మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ధ్యాన ప్రియులు మరియు యోగా ప్రియులు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ గారికి వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి తరఫున సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మనకు అంబికా లక్ష్మీనారాయణ అన్నగారు సుపరిచితులు, మరియు అంబికా లక్ష్మీనారాయణ గారు హిందూపూర్ పట్టణంలో ఉన్నటువంటి వివేకానంద యోగా థెరపీ ఇన్స్టిట్యూట్కి రెగ్యులర్గా యోగా క్లాసెస్కి వెళుతూ యోగా యొక్క, ధ్యానం యొక్క ప్రాధాన్యత తెలిసిన వ్యక్తిగా ఈరోజు మనకు ముఖ్య అతిథిగా ఉండడం మనం ఒక అదృష్టంగా భావించాలి. వారు ఎందుకంటే నేను రోజు సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ధ్యానం విషయంలో వారు నిష్ణాతత పొంది అందువల్ల ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రశాంతతను పొందిన విధానాన్ని మాకు వివరించారు. వారు ఇటీవల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ తోమాల సేవలో పాల్గొన్నప్పుడు స్వామివారి దర్శనం కాకముందే ధ్యానం ద్వారా వారి దర్శనాన్ని తీసుకుని చరితాత్ముడైనాడని నిన్న తెలియజేశారు. వారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా సత్యసాయి ధ్యాన మండలి భిక్షమయ్య గురూజీ గారి ఆధ్వర్యంలో అనంతపురంలో నిర్వహించబడుతుంది. దానికి శ్రీ చెన్నకేశవులు గారు, వారి ప్రతినిధులందరూ కూడా ఇక్కడ హాజరైనారు. వారందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాము. మరి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు కూడా మనతో సంఘీభవించారు. కానీ వారికి గురూజీ గారి ప్రోగ్రాం ఉండడం వల్ల ఈరోజు ఇక్కడికి హాజరు కాలేకపోయినారు. ఈ విధంగా అనంతపూర్ పట్టణంలో ఉన్నటువంటి వివిధ రకాల ధ్యాన సంస్థల్ని మరియు యోగా సంస్థల్ని ఇక్కడ కలిసి యుఎన్ఓ ప్రతిపాదించినటువంటి యోగా దినోత్సవం తదనంతరం మరియు ధ్యాన దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటాం. ఇందులో కూడా ఒక ప్రత్యేకత ఉంది. జూన్ 21వ తేదీన మనము యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఆ రోజు మనకు
అత్యంత ఎక్కువ దినం అనేది ఎక్కువ రోజు ఉంటుంది, డే లాంగర్ పీరియడ్గా ఉంటుంది. దాన్ని మనం దక్షిణాయనం అని మన హిందూ సాంప్రదాయం ప్రకారం తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా డిసెంబర్ 21వ తేదీ అంటే ఈరోజు మనము ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది ఒక పవిత్రమైనటువంటి దినంగా మనమందరము భావిస్తున్నాం. ఈ పవిత్రమైన దినాన్ని డిసెంబర్ 21వ తారీఖుని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా పరిగణించడం ఒక పవిత్రమైన దినంగా, ఈరోజు చంద్రుడు ఎక్కువ ఉంటాడు అనే ఒక ప్రామాణికంగా ఈరోజు ధ్యాన దినోత్సవాన్ని నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ హాజరైన మీరందరూ కూడా ఈరోజు ఈ ధ్యాన దినోత్సవాన్ని గొప్పగా జరుపుకొని ఇది ప్రారంభ సంవత్సరంగా నేను భావిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఒక అనంతపూర్ మహాపట్టణాన్ని, అనంతపూర్లో ధ్యానులు ఎక్కువ ఉన్నారన్నటువంటి ప్రశంస మనం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా పిరమిడ్ ధ్యాన కేంద్రం వారు కూడా అనంతపూర్ పట్టణంలో వివిధ సంస్థల పేర్లతో వారు కూడా పిరమిడ్ ధ్యాన కేంద్రాలను నిర్వర్తిస్తూ ధ్యానం యొక్క ప్రాముఖ్యతని ప్రపంచానికి చాటి చెప్తున్నారు. కాబట్టి ఇది నాందిగా మనం తీసుకుంటూ ఈరోజు కార్యక్రమం విజయవంతం చేసుకుని రాబోయే రోజుల్లో మన హరిప్రసాద్ గారు, శారదా సిస్టర్ గారు, నరసయ్య గారు, మరి ఇక్కడ వచ్చిన మన ముఖ్య అతిథి అంబికా లక్ష్మీనారాయణ గారు ధ్యానం యొక్క ప్రాధాన్యత మీకు అందరికీ తెలియజేస్తారు. కాబట్టి దీనందరూ మనం ఆకలింపజేసుకుని కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం. మరి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా మన ముఖ్య అతిథి గౌరవ ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారిని, మా వివిధ ప్రతినిధులందరినీ కూడా, ప్రతినిధులుగా ఉన్న వాళ్ళ సంస్థల ప్రతినిధులు కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నా. వివేకానంద యోగా కేంద్ర తరఫున మన తారక్కు పుల్లయ్య మరియు రవి గారు, శ్రీధరమూర్తి గారు, అందరూ కూడా వివిధ సంస్థల ప్రతినిధులు అందరూ కూడా దయచేసి మీరు పైకి రావాల్సిందిగా కోరుతున్నా. ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి మారుతి ప్రసాద్ గారు మరియు మిగతా అందరూ కూడా మిగిలిన అందరూ కూడా ప్రతినిధులు దయచేసి పైకి రావాల్సిందిగా కోరుతుంది. దివాకర్ గారు. సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావతు సహనౌ భునక్తు కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అందరూ కూడా దయచేసి ప్రశాంత వదనంలో వారి వారి స్థానాల్లో ఆశీర్లు కావాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జ్యోతి ప్రజ్వలనతో మన ముఖ్య అతిథి అంబికా లక్ష్మీనారాయణ గారు మరియు మన ప్రతినిధులందరూ కూడా జ్యోతి ప్రజ్వలన కావించారు. మరి ఇప్పుడు మన డాక్టర్ హరిప్రసాద్ గారు హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ తరఫున ఇక్కడ మనకి రావడం జరిగింది. వారు అబ్బా టీవీ ద్వారా కూడా మనకందరికీ సుపరిచితుడు. వారు ప్రప్రదంగా ధ్యానం గురించి వారి బెనిఫిట్స్, ప్రయోజనాలు మరియు వాటిని గురించి వివరించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ ధ్యాన దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఈ ప్రోగ్రాంకు ఇచ్చేసిన సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ధ్యానం అనేది మన పూర్వీకులు ఎప్పుడో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇంత గొప్ప సిస్టమ్ని ఆధునిక టెక్నాలజీ, ఆధునిక సైన్స్, ప్రజెంట్ డే వెస్టర్నైజ్డ్ కల్చర్ ఇవన్నీ కూడా
ధ్యానం అంటే అదేదో పనికిరాని పనిలాగా చేసుకుంటూ వస్తూ దీన్ని నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ప్రపంచం పూర్తి అస్థిరత్వంగా భౌతికవాదంతో నిండిపోయి అందరూ కూడా మనశ్శాంతి లేక సైకియాట్రిస్టుల చుట్టూ సైకాలజిస్టు చుట్టూ ఇంట్లో గొడవలు జరుగుతూ ఇలాంటి తరుణంలో మెల్లమెల్లగా అందరూ కూడా మళ్ళీ తిరిగి ధ్యానం వైపు రావడం మొదలైంది. సో ఆ వేలోనే ప్రపంచ యోగా దినోత్సవం అని చెప్పి జూన్ 21న పెట్టడం జరిగింది. డిసెంబర్ 21ని అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం అని చెప్పి చెప్పడం జరిగింది. ఇలా మన పూర్వీకుల ఇంట్రడ్యూస్ చేసిన పద్ధతిని తిరిగి రీఇన్వెంట్ చేస్తున్నందుకు, భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తున్నందుకు మన మోడీ గారికి మనందరం కూడా ఎంతో రుణపడి ఉన్నాం. సో ప్రపంచ నాయకులందరూ కూడా ఈరోజు ధ్యానం సైడ్ మళ్ళీ చూస్తున్నారు. సో ఈరోజు ధ్యానం అంటే ఏమిటి, దానివల్ల ఉపయోగాలు ఏమనేది చాలా క్లుప్తంగా డిస్కస్ చేద్దాం. సో ధ్యానం అంటే ఒకే దానిపైన ఏకాగ్రతతో మనసును నిలిపి ఉంచడాన్ని ధ్యానం అంటాం. సో అందుకు సాధన చాలా అవసరం. సో మనసును ఒకే దానిపైన లగ్నం చేయడం, దాని ద్వారా మన అంతరంగంలోని మనశ్శాంతితోనూ ప్రశాంతతతోనూ మన అంతరంగంలోని ఆత్మ చైతన్యంతోనూ ఆత్మధైర్యంతోనూ కనెక్ట్ అవుతూ మన జీవితంలో మనకు రకరకాల సందర్భాలలో రకరకాల పరిస్థితుల్లో మనకు కావలసిన ఆత్మ చైతన్యాన్ని, మనకు కావలసిన ధైర్యాన్ని, సమస్యలు పరిష్కరించుకోవడానికి కావాల్సిన ప్రశాంతతను తెచ్చుకోవడానికి ఈ ధ్యానం అనేది చాలా 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 ఉపయోగపడుతుంది. అందువల్ల ధ్యానం అనేది మన అంతరంగంలో రకరకాల చక్రాలు ఉన్నాయి, రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క డిస్టర్బెన్స్లో ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క డిస్టర్బెన్స్ వల్ల ఒక్కో రకమైన వ్యక్తిత్వం, ప్రవర్తన ఇలాంటివన్నీ కూడా బయటపడుతూ ఉంటాయి. సో ఈరోజు ఒక వ్యక్తి ఒక రకంగా బిహేవ్ చేస్తున్నాడంటే అతని హృదయంలోని రకరకాల పొల్యూషన్స్ వల్ల, అతని చక్రాలలోని రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల, అతని చక్రాల్లోని రకరకాల కాలుష్యాల వల్ల ఆ వ్యక్తి అప్పుడు అలా బిహేవ్ చేస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ధ్యానం అనేది మెల్లమెల్లగా మనం అంతరంగంలోకి డీప్గా వెళ్ళే కొద్దీ మనము మన అంతరంగాన్ని శుభ్రం చేసుకుంటూ మన ప్రవర్తనని, మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకుంటూ, అన్నింటికంటే ముఖ్యం మనలోనే భగవంతుడు ఉన్నాడు అనేది తెలియజేసేది అతి ముఖ్యమైన మార్గం ధ్యానమే. సో ఆ మార్గం ధ్యానంతో మనం మన అంతరంగంతో కనెక్ట్ అయినప్పుడు మనం ఆటోమేటిక్గా మనలో ఉన్న భగవంతునితో కనెక్ట్ అవుతూ, భగవంతునితో మన సాన్నిధ్యం పెంచుకుంటూ, భగవంతునితో లయమై ఐక్యమై మన జీవితానికి కావాల్సిన జీవిత లక్ష్యాన్ని సాధించుకోవడానికి ధ్యానం అనేది చాలా 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 హెల్ప్ చేస్తుంది. అట్లాగే ఒక డాక్టర్గా ధ్యానం అనేది చాలా ఉపయోగకరమైన సబ్జెక్ట్. ఎందుకంటే మన బాడీ మొత్తం కూడా చూడ్డానికి చాలా స్ట్రాంగ్గా, చాలా అద్భుతంగా గట్టిగా కనిపిస్తుంది. కానీ మన చర్మం దగ్గర నుంచి ఎముకల వరకు అన్నీ కూడా కణాలు, చిన్న చిన్న కణాలు, ఆ కణాలు ప్రొడ్యూస్ చేసే రకరకాల మెటీరియల్స్ వల్ల బోన్స్ అనేది కానీ, మన బాడీలో రక్తం అనేది కానీ, రక్తంలో ఉన్న రకరకాల రక్త కణాలు, రకరకాల కెమికల్స్, రకరకాల హార్మోన్స్, రకరకాల ఎలక్ట్రోలైట్స్, రకరకాల మినరల్స్, ఇవన్నీ కూడా కంపోజిషన్లో ఒక పర్ఫెక్ట్ కంపోజిషన్లో రన్ అవ్వడానికే ఈ హోమియోస్టాసిస్ అనేది, అంటే ప్రకృతి సిద్ధంగా వచ్చిన హెల్త్, ఆరోగ్యం అనేది మనకు ఇవ్వబడింది అనమాట. సో జంతువులన్నింటినీ చూడండి, అవన్నీ పర్ఫెక్ట్ ఒక ప్రకృతితో మమైక్యమైన ఒక హెల్త్ సిస్టమ్ని ఫాలో అవుతూ ఉంటాయి. సో వాటికి 7 గంటలకు నిద్రపోవాలని చెప్పాల్సిన అవసరం లే. ఏ పక్షి అయినా కానీ చెట్టు మీద 7 గంటలకు వాళ్ళే నిద్రపోతూ ఉంటుంది ఆటోమేటిక్గా. పొద్దున్న 4 గంటలకు ఎవరు చెప్పకుండానే లేచి దానికి తగ్గట్టుగా తన తన దినచర్యలన్నింటి ప్రారంభించేస్తుంది ఆటోమేటిక్గా. జంతువులన్నీ కూడా అదే రకంగానే బిహేవ్ చేస్తుంటాయి. సో ప్రకృతి అనేది మనకు ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చింది. ఆ సిస్టంలో భాగంగా మన బాడీలో హార్మోన్స్, ఎలక్ట్రోలైట్స్ అనేది కూడా ఒక బ్యాలెన్స్డ్ సిస్టంలో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. బట్ ఆధునిక మానవుడు ఒక టెక్నాలజీ మీద మోజుతోనూ, తన ఇష్టాల మీద మోజుతోనూ, తన కోరికల మీద మోజుతోనూ అదంతా మర్చిపోయి ప్రకృతికి విరుద్ధంగా జీవనశైలిని డెవలప్ చేసుకుంటూ, ఆ ప్రకృతి విరుద్ధంగా జీవనశైలి పోయినప్పుడు మన బాడీలో హార్మోన్స్ అన్నీ డ్యామేజ్ అవుతూ, హార్మోన్ సైకిల్ అంతా కూడా డ్యామేజ్ అవుతూ, ఆ సర్కేడియన్ రిథమ్ డ్యామేజ్ అవుతూ, ఆ సర్కేడియన్ రిథమ్ డ్యామేజ్ అయినందువల్ల మన శరీరంలో రకరకాల అబ్నార్మల్ హార్మోన్స్, స్ట్రెస్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతూ ఈరోజు హెల్త్ పరంగా చూస్తే ఎన్నో రకాల రోగాలు సింప్లీ బికాస్ నాట్ ఫాలోయింగ్ నేచురల్ సిస్టమ్, ఒక ప్రకృతి సిద్ధంగా ఉన్న ఒక జీవన విధానాన్ని ఫాలో కానందువల్ల 100% రోగాలు వస్తున్నాయి. సో అవి ఎందుకు వస్తున్నాయంటే మన అంతరంగంలో, మన శరీరంలో ఉండే రకరకాల హార్మోన్స్లో వచ్చిన డిస్టర్బెన్స్ వల్ల. హార్మోన్స్లో డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుంది? మన అంతరంగంలో ఉన్న చైతన్యంతోనూ, మన అంతరంగంలో ఉన్న ప్రకృతి సిద్ధమైన చక్రాలతోనూ కనెక్ట్ కానందువల్ల, ఆ మిస్బ్యాలెన్స్ వల్ల ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ధ్యానంతో
మనం తిరిగి ఆ ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటూ ప్రకృతి సిద్ధంగా మనం బతుకుతూ ప్రకృతి సిద్ధంగా మనం ప్రశాంతంగా ఎప్పుడు కూడా ఎక్కువగా కోరికలు లేకుండా ఎక్కువగా ఆశపడకుండా ఏది వచ్చినా కూడా భగవంతుడు మనకిస్తున్న గిఫ్ట్ అనేది తెలుసుకుంటూ ఆ సంతృప్తితో జీవిస్తూ ఆ రకంగా మనము జీవించడానికి ఈ ధ్యానం అనేది చాలా 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 హెల్ప్ అవుతుంది. అంత గొప్ప ధ్యానాన్ని ఈరోజు ఐక్యరాజ్య సమితి ఎంతో అవసరం, మానవాళికి ఎంతో అవసరమని గుర్తించి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించినందుకు మనందరం కూడా ఎంతో రుణపడి ఉండాలి. సో అంత గొప్ప చిన్న ఈవెంట్. మా నాన్న యాక్చువల్గా మా ఇంట్లోనే చిన్న సమస్య ఉండేది. నేను ఎప్పుడు కూడా ధ్యానంలో కూర్చుంటే మా నాన్న తిట్టేవాడు, ఏందిరా కళ్ళు మూసుకొని కొద్దిసేపు కూర్చుంటావు, ఏందిరా కళ్ళు మూసుకొని కూర్చుంటావు అని బాగా తిట్టేవాడు అనమాట. ఆయనకు చనిపోయే వరకు అర్థం కాలేదు ధ్యానం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది. సో అది మనం పక్క వాళ్ళకు తెలియచెప్పడంలోనూ దీన్ని వ్యాపిస్తూ ప్రతి ఒక్కరికి ధ్యానం అనేది ఎంతో అవసరం అనేది ఇట్లాంటి గొప్ప గొప్ప అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం, అంతర్జాతీయ యోగా దినోత్సవం అని ఇట్లా నేమ్ చేస్తూ దాన్ని ప్రపంచ అవసరాలుగా గుర్తిస్తూ అందరూ కూడా వరల్డ్ లీడర్స్ అందరూ ఇట్లాంటివన్నీ గుర్తించినప్పుడే కామన్ మ్యాన్కు దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది అర్థమవుతుంది. ఈరోజు అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం అన్నందుకు కనీసం భూమి మీద 10% జనాలన్నా ధ్యానం గురించి తెలుసుకుంటారు. అట్లీస్ట్ 5% అన్నా రాబోయే 2-3 ఏళ్లలో ధ్యానం అనేది స్టార్ట్ చేస్తారు. అంత గొప్ప ఇది ఉంది. సో అంతర్జాతీయ ధ్యాన దినోత్సవానికి సో మనందరం కూడా ఈ ధ్యానం చేస్తున్నాం. ఆల్రెడీ చేసే వాళ్ళకు మనం ధ్యానం గురించి చెప్పాల్సిన అవసరం లే. సో ధ్యానం యొక్క అవసరం ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి తెలియజేస్తూ ప్రతి ఒక్కరిలో కూడా వ్యక్తిగత ప్రశాంతత, వ్యక్తిగత చైతన్యం తీసుకొస్తూ ఆ వ్యక్తిగత చైతన్యం ద్వారా ప్రతి మనిషిలోనూ ఉన్న భౌతిక తత్వాన్ని తొలగించి ఆధ్యాత్మిక తత్వాన్ని నింపుతూ ప్రపంచాన్ని ఒక నూతన ఒరవడి వైపు, నూతన ఆధ్యాత్మికత వైపు నడిపిస్తూ ప్రపంచంలో శాంతి నెలకొనేలా చేయాలని చెప్పి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు హార్ట్ఫుల్నెస్ సంస్థ వారు, పతంజలి సంస్థ వారు, ఓం శాంతి సంస్థ వారు అందరూ కూడా సింగిల్ దీంట్లోకి వచ్చేసి అందరూ కూడా ఏకమై ప్రపంచంలో ధ్యానం అవసరమని ప్రతి మనిషికి తెలియజేసే విధంగా ఈరోజు ఈ ప్రోగ్రాం డిజైన్ చేయబడింది. సో ఇట్లాంటి గొప్ప గొప్ప ఇనిషియేటివ్ తీసుకున్న వరల్డ్ లీడర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే సభకు ఇచ్చేసిన ఎంపీ గారు కూడా ధ్యానాన్ని ఫాలో అవుతారంటే ఆయన మొహంలో ప్రశాంతత చూస్తే నిజంగానే చాలా అద్భుతం అనిపిస్తుంది. సో చాలా నిర్మలంగా, చాలా ప్రశాంతంగా ఉంటూ ఎక్కడైనా కానీ సౌమ్యంగా, చాలా వినయంగా అలా అంత గొప్పగా ఉండగలగడం కేవలం ధ్యానంతోనే సాధ్యమవుతుంది అనమాట. యోగాను ధ్యానాన్ని ఫాలో అయినప్పుడే సాధ్యమవుతుంది. సో సార్ ఒక్క నిమిషం సార్. సో మనందరం కూడా ఇంత గొప్ప యోగాన్ని, ధ్యానాన్ని ప్రపంచానికి తెలియజేస్తూ అందరికీ నేర్పిస్తూ ప్రపంచాన్ని నూతన శాంతి వైపు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన గొప్ప పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మనము చాలా సంస్థలను ఇక్కడ ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అందరికీ కూడా మనం అవకాశం ఇవ్వాలనేది ప్రధాన ఉద్దేశము. మరి ఇప్పుడు మన శారదా సిస్టర్ గారు వారికి 5 నిమిషాలు మన బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం తరఫున వచ్చారు. అంతేకాకుండా మనకు మొదటి యోగా దినోత్సవం నుండి కూడా మన యోగా సంస్థలు, ధ్యాన సంస్థలతో సిస్టర్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే. ఓం శాంతి. ఇక్కడ ఆసీనులైనటువంటి అతిథి మహాశయులకు మరియు విచ్చేసి ఉన్నటువంటి ధ్యాన ప్రియులందరికీ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం తరపున అంతర్జాతీయ ధ్యాన దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈ ధ్యాన దినోత్సవానికి ఒక లక్ష్యం ఇవ్వడం జరిగింది, ఇన్నర్ పీస్ అండ్ గ్లోబల్ హార్మనీ అని. సో పేరులోనే, లక్ష్యంలోనే ఉంది, ఆంతరిక శాంతి ద్వారా విశ్వంలో మనము సామరస్యతను ఎలా తీసుకురావాలి అని. సో ధ్యానము అనగానే స్మరణ, స్మరతి. అందుకే చెప్తారు జైసా స్మృతి వైసా స్వరూప్ అనగా మన యొక్క స్మృతి ఎలా ఉంటుందో మనం ఆ విధంగా తయారవుతాము అని. స్మృతి అంటేనే కనెక్షన్. ఎవరితో మన యొక్క కనెక్షన్ని జోడిస్తామో వారి నుండి మనకి ప్రాప్తి కలుగుతుంది. ఎవరితో జోడిస్తే వాళ్ళతో,
వ్యక్తులతో జోడించినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి తనలో ఏముందో అది మనకి ఇవ్వగలుగుతారు. అలాగే ప్రకృతి, కాస్మిక్ ఎనర్జీ, ప్రకృతితో మన యొక్క సంబంధాన్ని జోడించినప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి ఎనర్జీ మనకు వస్తుంది. అందువల్లనే మనము ప్రతి ఒక్కరి జీవనంలో గురువు మోక్షానికి మార్గం అని చెప్పి గురువుని చేసుకుంటాం. ఆ గురువు కూడా పరమాత్మ ఇంకొక గురువుని, ఆ గురువు ఇంకో గురువుని, ఇలా ఒకరి నుండి ఒకరు శక్తిని తీసుకుంటూ ఇస్తూ వస్తూ ఉన్నారు. కాస్మిక్ ఎనర్జీ, ప్రకృతి ద్వారా మనము శక్తిని తీసుకుంటూ ఉన్నాము, అనుభవం చేస్తున్నాం. అయితే ఈ సమయం ప్రకృతిలో కూడా శక్తి లేదు, మనందరికీ తెలుసు. ఆ ప్రకృతిని కూడా మనమే మార్చేసాం. అయితే ప్రకృతి పతి పరమేశ్వరుడు, పరమాత్మ అనగానే సుప్రీం ఎనర్జీ, సుప్రీం పవర్, ఆల్మైటీ అథారిటీ, సర్వశక్తివాన్, అన్లిమిటెడ్ పవర్స్. సో ఎవరి నుండి శక్తి తీసుకున్న శక్తి తగ్గిపోతుంది, వాళ్ళు లిమిట్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. అయితే పరమాత్మకు లిమిట్ అనేటువంటిది లేదు. కాబట్టి మన కనెక్షన్ని ఎప్పుడు పరమాత్మతో జోడింప చేస్తామో అప్పుడు పరమాత్మ యొక్క శక్తిని మనము అనుభవం చేయగలుగుతాం. అందువల్లనే చెబుతారు, ధ్యానము అంటేనే ఆత్మ పరమాత్మతో సంభాషణ చేసేటువంటి, అనగా షేర్ చేసేటువంటి, షేరింగ్ అండ్ కేరింగ్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాధ్యమం, మీడియేటరు ధ్యానం అన్నమాట, స్మరణ. ధ్యానము అంటేనే మన యొక్క ఆలోచనలను ఒక శుభ భావనతో, శ్రేష్టమైనటువంటి ఆలోచనలతో మన మనస్సును ఒక వికసించేటువంటి గులాబీలాగా తయారు చేసే వ్యవసాయం చేసి ఒక గులాబీ పుష్పాన్ని, సుగంధ భరితమైనటువంటి ఒక పుష్పాన్ని ఏ విధంగా పూజించగలమో ధ్యానం కూడా మన మనస్సుని ఆ విధంగా తయారు చేస్తుంది. ధ్యానం ఎప్పుడైతే చేస్తామో, ధ్యానము అంటేనే స్మరణ, అంటేనే పరమాత్మ యొక్క స్మరణ. అది కూడా మనలో ధైర్యాన్ని, ఉమంగ ఉత్సాహాలను పెంచేటువంటి పరమాత్మ మహావాక్యాలను మన బుద్ధిలో స్థిరపరచుకునేటువంటి అభ్యాసం. ఎంత ధ్యానం చేస్తే అంత మనం ఏ మహావాక్యాలు అయితే వింటామో వాటిని మన లోపల స్థిరంగా మనం పెట్టుకోగలుగుతాము. అలాగే ప్రాక్టికల్ లైఫ్లో మనము తీసుకురాగలుగుతాం. ధ్యానము అంటేనే పరమాత్మ యొక్క స్మరణ చేస్తే మనస్సు అనేది తేలికవుతుంది, బుద్ధి దివ్యంగా అవుతుంది. మన యొక్క జీవనము ఆనందంగా తయారు చేసేటువంటి వ్యక్తిత్వ వికాసమే ధ్యానము, స్మరణ, స్మృతి. సో ఆ స్మృతి ఫస్ట్ మనకిచ్చేది ఇన్నర్ పీస్. ఎంతెంత పరమాత్మని స్మరణ చేస్తామో అంతంత మనము ఆంతరికంగా శక్తిశాలిగా అవుతాం. ఈ సమయం మనం అందరూ కోరుకునేటువంటివి 4 రకాల 5 రకాల ఆరోగ్యాలు ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చి ఇన్నర్ హెల్త్, మన యొక్క ఆంతరిక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం. ఇప్పుడే అన్నయ్య చెప్పారు, ఈ మానసిక ఆరోగ్యం లేని కారణంగానే, మనసు ప్రశాంతంగా లేని కారణంగా, మనసులో ఉన్నటువంటి అనేక అలజడుల కారణంగా, టెన్షన్ కారణంగా, స్ట్రెస్ కారణంగా మనస్సు ఇంత వీక్ అయిపోయింది. ఆ మనస్సును శక్తిశాలిగా చేసుకోవడం కొరకు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉన్నాం. మనం ప్రశాంతంగా నిద్రపోలేకపోతూ ఉన్నాం, ప్రశాంతంగా తినలేకపోతున్నాం, ప్రశాంతంగా ఉండలేకపోతున్నాం. ఎవరిని అడిగినా ఈ సమయము వాళ్ళందరూ కోరుకునేది ప్రశాంత జీవనము. మరి ఆ ప్రశాంత జీవనము, ఆ ప్రశాంతమైన జీవనాన్ని ప్రసాదించేదే పరమాత్మ యొక్క స్మరణ. ఇన్నర్ హెల్త్ ఇంక్రీజ్ అయ్యేది. ఎందుకు అంటే మనస్సు ఎప్పుడైతే, ఇప్పుడు బేబీ లాంటిది మనస్సు, పిల్లలు ఏదైనా ఒక హఠం పట్టుకున్నారనుకోండి, వాళ్ళకి ఆ వస్తువు ఇస్తేనే వాళ్ళు కూల్ అవుతారు. అలాగే మన మనస్సు కూడా ఇప్పుడు హఠం చేస్తోంది, ప్రతి సెకండు నాకు శాంతినివ్వు, నాకు శాంతినివ్వు, నాకు శాంతినివ్వు అని. మరి ఆ శాంతిని ఇవ్వాలి అంటే శాంతినిచ్చేటువంటి వాడు శాంతి సాగరుడు పరమాత్మ. ఆ పరమాత్మని స్మరణ చేసినప్పుడే శాంతి శక్తి మన మనసులో వస్తుంది. అలాగే ఫిజికలీ హెల్త్, మన శారీరక ఆరోగ్యం. మనసు ఎంత ఆరోగ్యంగా ఉంటుందో అంత శారీరక ఆరోగ్యం కూడా వృద్ధి అవుతుంది. ఇది డాక్టర్స్ నుండి అలాగే ధ్యానం చేసే ప్రతి ఒక్కరికి తెలుసు. శరీరం ఎలా ఉన్నా కూడా మనసు శక్తిశాలిగా ఉంటే శరీరాన్ని నడిపించవచ్చు. అలాగే మన యొక్క ఫీలింగ్ హెల్త్, అనగా ఎమోషనల్ హెల్త్,
మన యొక్క లోపల ఏవైతే భావనలు ఉన్నాయో భావనాత్మక ఆరోగ్యం, ఆ భావనాత్మక ఆరోగ్యాన్ని కూడా ఇచ్చేది పరమాత్మ యొక్క స్మరణ. ఎప్పుడు మనం ఈ విధంగా మన యొక్క మెంటలీ, ఫిజికలీ మరియు ఎమోషనల్ పరంగా ఆరోగ్యవంతులుగా అవుతామో తద్వారా సామాజిక ఆరోగ్యం ఆటోమేటికలీ వస్తుంది. ఎప్పుడు సామాజిక ఆరోగ్యం తీసుకురావాలి మనమంటే అవి ఆ 4 ఆరోగ్యాలు వచ్చేది ఒక్కటి ద్వారా, అదే స్పిరిచువల్ హెల్త్, ఆధ్యాత్మిక ఆరోగ్యము. ఆధ్యాత్మికత అంటేనే అధ్యయనం చేసేటువంటిది, అభ్యాసం చేసేటువంటిది. అదే పురుషార్థం అని చెప్పడం జరుగుతుంది సంస్కృత్ వర్డ్లో. పురుష్ అంటే ఆత్మ, ఆత్మ అర్థంగా చేసేటువంటి అభ్యాసమే ధ్యానం. ఎంతెంత మనం ధ్యానం చేస్తామో అంతంత మనము ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం, శాంతిగా ఉంటాం. అలాగే అందరికీ శాంతిని కూడా మనము వ్యాపింపచేయగలుగుతాం. ఇప్పుడు ఒక్క సెకండ్ మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని స్మరణ చేద్దాం. స్ట్రైట్గా కూర్చోండి. ఎందుకు అంటే మన లోపల ఈ శరీరాన్ని నడిపించే చైతన్యమైన శక్తి ఉంది. ఆ చైతన్యమైనటువంటి శక్తినే ఆత్మ. ఆత్మకు నిజమైన తండ్రి పరమాత్మ. సో ఆ పరమాత్మ పరంధామ నివాసి. పరంధామం దానికే మనం బ్రహ్మాండం అంటాం, శాంతిధామం అంటాం. సో శాంతిధామము ఈ యొక్క ఆకాశతత్వం కంటే పైన ఉంటుంది బ్రహ్మాండము, దానికే ముక్తిధామం అంటాము. ఆ బ్రహ్మాండంలో శాంతి సాగర తండ్రి నివాసమై ఉన్నారు. మనం ఆత్మ మనస్ఫూర్తిగా మనస్సు ద్వారా పరమాత్మని స్మరణ చేద్దాం, అనుభవం చేద్దాం. నేను ఒక ఆత్మను, నేను ఆత్మ చైతన్యమైన శక్తిని, నేను ఆత్మ 2 కన్నుల మధ్యలో బ్రికిటి స్థానంలో నివాసం చేస్తున్నాను. నేను ఆత్మ ఈ కళ్ళ ద్వారా చూసేటువంటి ఆత్మను. నేను ఆత్మ మనస్సు, బుద్ధి, సంస్కార సహితంగా ఉన్నాను. నేను ఆత్మ మనస్సు ద్వారా ఆలోచన చేయగలను, బుద్ధి ద్వారా దృశ్యాలను కూడా చూడగలను. నేను ఇప్పుడు ఆ మనస్సు, బుద్ధి ద్వారా ఈ శరీరం నుండి అతీతంగా ఈ వాతావరణానికి పైన శబ్ద ప్రపంచానికి దూరంగా పైకి వెళ్తున్నాను. పైన పరంధామము, బ్రహ్మాండము, ఆత్మల నివాస స్థానము, శాంతిధామాన్ని చేరుకున్నాను. శాంతిధామము బంగారు ఎరుపు వర్ణాలతో ప్రకాశిస్తోంది. శాంతిధామంలో సర్వాత్మల తండ్రైన పరమాత్మ, శాంతి సాగరుడు, శక్తి సాగరుడు, ప్రేమ సాగరుడు తన శక్తిశాలి కిరణాలను వ్యాపింపచేస్తున్నారు. నేను ఆత్మ బుద్ధి ద్వారా పరమాత్మని చూస్తూ పరమాత్మ నుండి వస్తున్నటువంటి ఆ శక్తిశాలి కిరణాలను, శాంతి కిరణాలను అనుభవం చేస్తున్నాను. ఆ కిరణాలను, ఆ శక్తిని, శాంతిని, ప్రేమను, పవిత్రతను స్వయంలో నింపుకుంటూ నేను ఆ స్వరూపంగా అవుతున్నాను. నేను శాంతి సాగరం నుండి శాంతిని తీసుకుంటూ శాంతి స్వరూపం అవుతున్నాను. సర్వశక్తులను తీసుకుంటూ సర్వశక్తి స్వరూపం అవుతున్నాను. ప్రేమ స్వరూపం అవుతున్నాను. ఆనంద స్వరూపం అవుతున్నాను. పరమాత్మ నుండి శక్తిని తీసుకొని తిరిగి నేను మళ్ళీ
ఏ శరీరంలో ప్రవేశం చేశానో మనసు బుద్ధి ద్వారా నేను అనుభవం చేసిన ఈ శాంతిని విశ్వమంతటా నా వైబ్రేషన్స్ ద్వారా, నా శుద్ధమైన ఆలోచనల ద్వారా వ్యాపింపచేస్తున్నాను. విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ శాంతిని అనుభవం చేస్తూ అన్ని దుఃఖాల నుండి దూరం అవుతూ ఉన్నారు. నేను శాంతి స్వరూపాన్ని, శాంతి స్వరూపాన్ని, శాంతి స్వరూపాన్ని. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు అందరికీ మరొకసారి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం వారిచే నమస్సుమాంజలి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంతర్జాతీయ జాతీయ దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి వేదిక మీద ఆసినటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమంలో పాల్గొని పంచుకున్నటువంటి సోదర సోదరులందరూ కూడా పేరు పేరు నాకు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత ముందుగా పెద్దలు చెప్పినట్టుగా ధ్యానం అనేది మనస్సుకు ఏ విధంగా మనకి ఉపయోగపడుతుందో, యోగం అనేది కూడా మనకి శరీరానికి ఉపయోగపడేటువంటి ఒక ప్రక్రియ. ఈ యొక్క యోగము ధ్యానము కలిస్తే పరబ్రహ్మమని నేను భావిస్తాను ఎప్పుడు కూడా. అంటే భారతదేశము సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు. ఈ సంస్కృతి సాంప్రదాయాలని కాపాడుకుంటూ భవిష్యత్ తరానికి మనం ఇవ్వాల్సినటువంటి ఒక పెద్ద ఆస్తి ఇది. ఈరోజు మనం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి ముందు తరాల వారికి ఒక ధ్యానం గురించి, ఈ ధ్యానం యొక్క ఉపయోగాల గురించి ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకొని మనం అందరూ కూడా చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ విధంగా మనకి గతంలో అంటే యోగా గురించి కేవలం భారతదేశంలోనే మనం మాట్లాడుకునే వాళ్ళం. అది అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా మనకి ఏర్పాటు చేసి తద్వారా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అంటే భారతదేశ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా ఉండాలని చెప్పి లక్ష్యంతో వారు అంతర్జాతీయ యోగా దినోత్సవం చేపట్టిన తర్వాత మళ్ళీ మొట్టమొదటిసారిగా ఈరోజు మనకి ఈ ధ్యాన దినోత్సవాన్ని కూడా మనకి తెలియజేసి ప్రతి ఒక్కరి మనసులో ఉన్నటువంటి అంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఎక్కడికి వెళ్ళినా సరే మన యొక్క ధ్యానం ఏ విధంగా ఉందంటే ఈరోజు అంటే మనం సంపాదించే విషయంలో కావచ్చు, మన పిల్లల చదువు పట్ల ఆందోళన కావచ్చు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఎక్కడ మనశ్శాంతి లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరి ఈ మనశ్శాంతికి కారణం ఎవరంటే మనలోనే ఉంది అంతది. ఈరోజు పెద్దలు ఇచ్చినటువంటి ఈ యొక్క విద్య ద్వారా ప్రతిరోజు కనీసం ఒక 10 నిమిషాలు మనము ధ్యానాన్ని పాటిస్తే సర్వరోగ నివారణగా మనకి ఈ ధ్యానం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అందరూ మీరు చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చారు కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే మనము మన వచ్చే తరానికి మన ఇంట్లో పిల్లలకు కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి అప్పుడు తరచూ సమావేశాలు పెట్టుకున్నప్పుడు మాట్లాడుకున్నప్పుడు దీని యొక్క విశిష్టత గురించి మాట్లాడుకుంటే తప్పకుండా కొంతమంది రోజు దీని మీద ఒక ఆలోచన వచ్చి ఈ యొక్క ధ్యానం కావచ్చు, యోగా కావచ్చు, వాళ్ళు ఒక భాగం ఈ కార్యక్రమాలు అంటే రోజు చేసేటువంటి దినచర్యలో భాగంగా వీటిని కూడా కొనసాగిస్తే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి ఒక భావనతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఒక వయసు వచ్చేదాకా కూడా ఏ కార్యక్రమం చేపట్టరు. అంటే 50 సంవత్సరాలు దాటితే అప్పుడు ధ్యానం అని, భక్తి అని, భజన అని చెప్పేసి వెళ్ళేటువంటి ఒక పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. అది కాకుండా చిన్నప్పటి నుంచే పిల్లలను కూడా మనము
ఈ ధ్యానం పట్ల వాళ్ళకి ఒక అవగాహన కల్పించి వాళ్ళు కూడా చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. చదవడానికి ఈరోజు కాంపిటీషన్గా మనమే చెప్తుంటాం పిల్లలకి, నీకు ఫస్ట్ ర్యాంక్ రాలేదు, రెండో ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని చెప్పేసి ఒక ఆలోచన భావన ఏ విధంగా ఇస్తుంటామంటే వాళ్ళకి ఇంకా స్ట్రెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాంటి వారికి మనం చెప్పాల్సింది ఏంటంటే, నువ్వు ఎంత చదివినా పర్లేదురా బాబు, రోజు పొద్దున్నే 10 నిమిషాలు ధ్యానం చేయమని చెప్తే ఆటోమేటిక్గా ఫస్ట్ ర్యాంక్ కాదు, వాడు స్టేట్ ఫస్ట్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటి పట్ల శ్రద్ధ వహించి మనమందరూ కూడా మన భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ సంస్కృతి సంప్రదాయాలను కూడా వచ్చే తరానికి ఇస్తూ మనమందరూ కూడా భవిష్యత్తులో మంచి ఆరోగ్యకరమైనటువంటి భారతదేశాన్ని చూసేటువంటి అవకాశాన్ని మనం చేతులారా మనమే కల్పించుకొని అవకాశాన్ని మరికొంతమందికి ఇచ్చి మనందరూ సమాజంలో ఉన్నతమైన స్థానానికి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు మీ మధ్యలో మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఇప్పుడు మన సిహెచ్ నరసయ్య గారు ఇప్పుడు మన ధ్యాన విధానాల గురించి మనకు వివరిస్తారు. ధ్యానార్థులందరికీ అభినందనలు. ఇది సుదినంగా భావిస్తున్నాము. యోగా క్లాసెస్లో ధ్యానాన్ని గురించి చెప్తే చాలామంది ధ్యానాన్ని గురించి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆసనాలు అయితేనే లేచిపోతున్నారు. సో ఇప్పుడు నాకు ఇచ్చిన సబ్జెక్ట్ ఏమిటి, ఎన్ని రకాల ధ్యానాలు ఉన్నాయి, ఆ ప్రశ్న వేస్తానే మీకు తెలుసు. పైన బోర్డులో పేర్లన్నీ ఉన్నాయి. బ్రహ్మకుమారి సమాజం దగ్గర నుంచి ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈషా, ఇన్ని ధ్యాన పద్ధతులు ఉన్నాయి సార్. మిమ్మల్ని ఏ ధ్యాన పద్ధతిలోకి పోతే, ఎవరి దగ్గరికి పోతే మేము తొందరగా ధ్యానం మనసును ప్రశాంతం చేసుకొని నిర్మలం చేసుకొని భగవద్ దర్శనం చేసుకుంటాము. ఇది మన ముందున్న ప్రశ్న. ఏమొచ్చి మనకు ఋషులు ఇచ్చినది భగవద్ దర్శనం కోసము ఈ యొక్క యోగా ఇచ్చినారు, ఆరోగ్యం కోసం కాదు. ఒక విధంగా చెప్పాలంటే ఇంకా భగవంతుడే నీకు దర్శనం ఇచ్చేటప్పుడు ఆరోగ్యం అనేది దాంట్లో 10వ భాగమే. ఇప్పుడు మనకు ముఖ్యంగా ఎన్ని రకాల మనకు అందుబాటులో ఉండే ఈషా ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే పతంజలి యోగా, రాజయోగా, మనం బ్రహ్మకుమార్ సమాజం వాళ్ళు ఇతరులు చేసేది వివేకానంద ఇంత రాజయోగా అంటారు. అష్టాంగ యోగా మెయిన్వి. దీంట్లోని భాగాలు కొదవన్నీ కూడా వచ్చినాయి. కాబట్టి మనం మొట్టమొదట పతంజలి యోగా లేకపోతే అష్టాంగ యోగా గురించి ఒక్క మాట చెప్పుకుందాము. ఏంటి, వాట్ ఈజ్ మీన్ బై రాజయోగా కానీ పట్టుకోవడం కొద్దిగా పడ్డం. కొద్దిగా సౌండ్ ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు అన్ని యోగాల కంటే కూడా మూలం ఏది, పతంజలి యోగా లేక అష్టాంగ యోగా. అష్టాంగ యోగా అంటే ఏమి, అష్ట అంగాలు అంటే 8 అంగాలు గల ఇది యోగా అంటాం అన్నమాట. అక్కడ ఇంకొకటి ఏం చెప్పాడు పతంజలి, చిత్తవృత్తి నిరోధ అంటే యోగా. పరమాత్మ దర్శనానికి చిత్తవృత్తిని నిరోధిస్తే అదే యోగా. 2 మాటలలో చెప్పాలంటే కనుక చిత్తవృత్తి, అసలు చిత్తం అంటే ఏంటి, మనస్సు అంటే ఏంటి, బుద్ధి అంటే ఏంటి, అంతఃకరణ ఏంటి, ఇవన్నీ మనకు క్లాసెస్లు వస్తాయి. ఇక్కడ చెప్పడానికి సాధ్యం కాదు కాబట్టి ఒక మాట గట్టి చెప్పేసి వదిలిపెడతాను. సో ఇక్కడ చిత్తవృత్తి నిరోధ అంటే మనస్సును ప్రశాంతంగా చేసుకుంటే సర్వరోగ నివారణ అవుతుంది, ప్రపంచం శాంతిగా అవుతుంది, మన ఆరోగ్యం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. భారతదేశానికి గురువులు ఇచ్చేది, ప్రపంచానికి గురువులు ఇచ్చేది భారతదేశం. భారతదేశం నుంచి పుట్టినదే ఈ యోగా. కాబట్టి మొట్టమొదటి ఏంటి, అన్నిటికీ ముఖ్య కారణము దేహమా మనస్సా. మనస్సు అనేది ఇంపార్టెంట్. మనస్సు కనుక ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అన్ని సమస్యలకు మూలం మనస్సే. కాబట్టి మనసును ప్రశాంతంగా చేసుకోవాల్సింది పద్ధతులు, ధ్యాన పద్ధతులు లేకపోతే యోగా పద్ధతులు ఏమేమి ఉంటాయి, అది మన సబ్జెక్ట్ ఇప్పుడు. ఒకటి నెంబర్ 1, యోగాలన్నిటికంటే కూడా మీకు అందరికీ తెలుసు యోగానంద స్వామి క్రియాయోగా. వాట్ ఈజ్ మీన్ బై క్రియాయోగా? క్రియాయోగా ఎట్లా చేయాలి, ఊరికి జస్ట్ ఒక ఇంట్రడక్షన్ మాత్రమే చెప్తాను. ఎందుకంటే దాని గురించి ఇప్పుడు చెప్పి చేస్తే మనం అంత సమయం లేదు. మన రాజశేఖర రెడ్డి దివాకర్ గారు క్రియాయోగలో షట్చక్రాలు
అంటే మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాచక్రాలు ఉంటాయి. దాంట్లో ప్రాణాయామం చేయాలి. అంటే ఈ చక్రాల ద్వారా శ్వాసను తీసుకుంటూ వదులుతూ మనస్సును కూడా దాంట్లో కేంద్రీకరిస్తూ ఓంకారాన్ని జపించాలి. అప్పుడు మనస్సు ఎక్కడికి పోతుంది? నిలిచిపోతుంది అన్నమాట. భగవద్గీతలో ఏం చెప్తున్నాడు కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తాడంటే అందరికంటే అన్ని యోగాల కంటే కర్మయోగ, భక్తి యోగ, జ్ఞానయోగ, ఈ యోగాల కంటే అన్నీ చెప్తున్నావు స్వామి, నాకు ఏదో ఒకటి చెప్పు స్వామి, అన్నిటికంటే మంచిదంటే ధ్యానయోగ. యోగివి కా అర్జున, యోగివి కా ఫస్ట్. యోగి ఎప్పుడైతావో నీ కర్మ నువ్వు చేయాలి. కర్మయోగంలో కర్మ చేసి కర్మ ఫలితాన్ని భగవంతుడికి అర్పిస్తాం. ఇక్కడ మనకు ప్రస్తుతం వచ్చేసి యోగాలు, క్రియాయోగాలో మీకు చెప్పాను, షట్చక్రాల ద్వారా ప్రాణాయామం చేయడాన్ని క్రియాయోగ. అలాగే ఇంకొక యోగా ఉంది కుండలిని యోగా. కుండలిని యోగాలు కూడా షట్చక్రాల ద్వారా మంత్ర బీజ సహితగా ప్రాణాయామం చేస్తాము. అంటే త్వరగా మనస్సును చేసేసి భగవద్ దర్శనం చేసుకోవాలని తపన ఉండే వాళ్ళకు ఈ 2 యోగాలు చాలా మంచివి. భగవద్ దర్శనం తొందరగా కలగాలి, ఆరోగ్యం కాదు. ఆరోగ్యం ఆప్టాలు ఈ దేహం ఉన్నంతవరకే. కానీ శాశ్వతమైన ఆత్మదర్శనం కావాలంటే కనుక, నీవు ఆత్మవు కావాలంటే కనుక, భగవద్ దర్శనంగా భగవంతునిగా రూపొందించాలంటే, భగవద్ దర్శనం చేసుకోవాలంటే కనుక నీ మనస్సు శుద్ధమైనప్పుడే అది సాధ్యమవుతుంది. మనస్సు శుద్ధం ఎప్పుడైతుంది? ధ్యానములో పరాకాష్ఠగా. అంటే ధ్యానానికి 3 గంటల సేపు కనుక మీరు కూర్చుంటే దానికి ఉంది లెక్కసారం ఉంది. 3 గంటల సేపు మీరు ధ్యానంలో కనుక కూర్చోగలిగితే కనుక దాన్ని ఆసన సిద్ధి అంటారు. 8 గంటల సేపు కనుక మీరు కనుక ధ్యానంలో కూర్చోగలిగితే అది సమాధి స్టేజ్ అంటాము. సమాధి స్థితికి ఎప్పుడైతే పోతారో మీరు భగవద్ దర్శనం అయినట్టే, భగవంతుడు ఐక్యమైనట్టే. సమాధి అంటేనే దాని మీనింగ్ తెలుసు మీకు. సమాధి అంటే ఏంటి? అసలుకి ఈ లౌకిక విషయాల పట్ల ఏమాత్రము మీకు లేనిటువంటి స్థితి. లౌకిక విషయాలు అంటే దేహం కానీ ఉండదు, అక్కడ శ్వాస ఉండదు, రక్త ప్రసరణ ఉండదు, గుండె కొట్టుకోవడం ఉండదు. అటువంటి స్థితిని సమాధి స్థితి అంటారు. దాని దగ్గరికి పోవాలి, భగవద్ దర్శనం చేయాలి తపన ఉంటే అప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈ మనస్సు అనేది మాయ, ఈ మాయను దాటుకొని వెళ్ళాలి అక్కడికి. ఇక రెండోది వచ్చేసేసి మనకు ఆర్ట్ ఆఫ్ లివింగ్. దీంట్లో ఏమేమి ఉన్నాయి? హ్యాపీనెస్ ప్రోగ్రాము, సుదర్శన క్రియ, మెడిటేషన్ అండ్ బ్రీతింగు, సహజ సమాధి. అంటే సమాధి అంటే అదే, అన్ని ఏ యోగా చెప్పినా సమాధి స్థితికి పోయేసి మనసును స్థితిని చేసుకోవాల్సిందే. ఇంకొకటి తీసుకుంటే ఇంకా ఈశాలో వచ్చేసి ఇన్నర్ ఇంజనీరింగ్, భావస్పందన, శూన్య క్రియ అంటారు. శూన్య అన్న సమాధి అన్న ఒకటే అవుతుందన్నమాట. అంటే మనస్సు శూన్యమైపోవాలి. మనస్సు అనే దానికి ఎప్పుడైతే నీకు శూన్యమైపోతుందో అప్పుడు ఈ లౌకిక విషయాల పట్ల నీకు ఆసక్తి తగ్గిపోతాం. ఎప్పుడైతే ఆసక్తి లౌకిక విషయాలు తగ్గితే అప్పుడు భగవంతుని దగ్గరుతాం. ఇక్కడ చాలా తమాషా ఉంటుందన్నమాట. దానికి దీనికి ఇదేమో చెయ్యాలి, ఇది చేయడానికి మాయ అడ్డము. ఇంకా నెక్స్ట్ మనకేమో సంయమ ఉంది అనమాట ఈశాలో. ఇది హయ్యెస్ట్ స్టేజ్. అంటే సమాధిలో కూడా చాలా స్టేజ్లు ఉంటాయి మీకు తెలుసు. నిర్బీజ సమాధులని ఇంకో సమాధులు ఉంటాయి. అవన్నీ ఇంకా ధ్యాన ప్రక్రియ ముందుకు వస్తే కనుక సమాధిలోకి వెళ్దాము. ఇప్పుడు సమాధి సంయమాన్ని ఉంటుంది. అట్లే ఇంకొకటి ఏముంటాయి మనకంటే ట్రాన్స్డెంటల్ మెడిటేషన్. మీరు వినింటారు, యోగి మహర్షి భోపాల్ ఆయన ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ గురించి మనకి ఇచ్చేసినారు. అంటే సమాధి స్థితిలోకి వెళ్ళడానికి దగ్గర దారులు. ఈ ఋషులంతా కూడా ఏం చేసినారంటే కనుక మనస్సును దాటి ఆత్మ దగ్గరికి వెళ్ళడానికి కావాల్సిన స్థితులు ఏవైతే మార్గాలు ఉన్నాయో ఇన్వెస్టింగ్ చేసేసి ఋషులు మనకి ఇచ్చిన మార్గాలు ఇవన్నీ కూడా. ఇక్కడ ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ ఏం చేస్తాము? మన ధ్యానమే ట్రాన్స్డెంటల్ మెడిటేషన్, దాన్ని ఏమంటాం? భావాతీత ధ్యానము అని కూడా అంటాము. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ధ్యానంలో కూర్చుంటున్నారు, మీకు అన్ని భావాలు వస్తుంటాయి. భావాలు అంటే ఆలోచనలు వస్తుంటాయా? చాలామందికి ఆలోచనలు వస్తుంటాయి. ఎట్లా దాన్ని అరికట్టాలనేది అరికట్టకూడదు, దాన్ని వదిలిపెట్టేయండి. ధ్యానములో భావాలు ఏ వచ్చినా కానీ, ఏ ఆలోచన వచ్చినా కానీ దాన్ని గమనించండి. మీరు చేయాల్సిన పని అంతా కూడా మీ మనస్సు ఏ విధంగా పనిచేస్తుందో గమనించడము, మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో గమనించండి. ఎప్పుడైతే మీ గమనము అంటే మీ గమనమే ఆత్మకు సంబంధించింది, ఎప్పుడైతే అది చేస్తారో ఆటోమేటిక్గా మీ మనస్సు మీ కంట్రోల్కి వస్తుంది. మనస్సు ఎప్పుడైతే మీ కంట్రోల్కి వచ్చేస్తుందో ప్రపంచం శాంతిగా ఉంటుంది. అంతే కదా? ఎవరో కాదు శాంతిగా ఉండాల్సింది, మనం శాంతిగా ఉండాలి. మనం శాంతిగా ఉంటే ప్రపంచం శాంతిగా అవుతుంది. అందుకని భారతదేశంలో మనమందరం కూడా అనంతపురం ఆ మొట్టమొదటి అక్షరము, ఓంకారము మొట్టమొదటి అక్షరము. ఆ విధంగా మనం ఈరోజు అనంతపుర వాసులము మొట్టమొదట అనుకుంటాను అంతర్జాతీయ దినోత్సవము జరుగుతుందాము. మరి మనకు ఇంకా తెలియదు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో. అది చాలా సంతోషంగా ఉంది అనంతపురంలో మనం ఈ యోగా ధ్యాన దినోత్సవం జరుపుకోవడం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్రియాయోగా, కుండలిని యోగా అయిపోయినాయి, ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ అయిపోయింది, ఈషా, ఆర్ట్స్ ఆఫ్ లివింగ్, ఇవన్నీ కూడా అన్ని ఏ యోగా చేసినా కానీ ముఖ్యమైనది అది మనస్సును ప్రశాంతంగా చేసుకోవడము నెంబర్ 1.
మనస్సు ప్రశాంతంగా అయిపోయినాక నిర్మలమైపోవాలి. 3 గంటల సేపు మీరు ప్రశాంతంగా కూర్చోగలిగితే మనసు నిర్మలమైపోతుంది. అంటే పసిపిల్లవారి మనసు మాదిరిగా మారిపోవాలి. ఎప్పుడైతే పసిపిల్లవారి మనసు మాదిరిగా మారిపోతానో ప్రపంచంలో దేని చూసినా మీకు ఆనందం ఉంటుంది. చూడండి, చిన్న పిల్లవాళ్ళు చూడండి ఎంత ఆనందంగా ఉంటాడో. మీరు మీ ముఖం కానా సరే నవ్వుతాడు. మనం నవ్వలేము. ఎందుకంటే మనలో ఈ శరీరాన్ని ఏ విధంగా పెంచినామో, ఆహారం తీసి పెంచినాము, ఏ విధంగా ఆహారంతో ఈ శరీరాన్ని పెంచినామో ఈ మనస్సును మెదడుని కూడా ఏం చేసినాము, రకరకాల లోకాలలో జ్ఞానాన్ని అంతా దీంట్లో గురువులోకి వేసేసి దీన్ని లౌకికంగా తిప్పేసినాం. దీన్ని అంతర్ముఖంగా తిప్పాలి. అంతర్ముఖంగా తిప్పాలంటే శరీరం నేనా, నీవంటే ఎవరు, రమణ మహర్షి. నేనంటే ఎవరు, నేనంటే ఎవరని తెలుసుకోవడానికి ఏం చేస్తుంది, నీవంటే శరీరమా, నీవంటే మనస్సా, నీవంటే బుద్ధా, ఈ విధంగా విచారణ చేసుకుంటూ పోతే సంఖ్యాయోగంలో నీకు ఆత్మదర్శనానికి ఆస్కారం ఏర్పడుతుంది. విచారణ జరగాలి, సాధన జరగాలి. ఇక్కడ అర్జునుడికి చెప్పేటప్పుడు ఈ యోగాను గురించి అర్జునుడు అంటాడు, అయ్యా గాలిని బంధించడం అంతా కూడా ఈజీ, కానీ మనస్సును బంధించడం అంత సాధ్యమే పదేనా, ఇది అసాధ్యం కదా వస్తామని. ఏంటి కృష్ణ నువ్వు నాకు ఎట్లా చెప్తున్నావంటే, కృష్ణుడు అంటాడు అభ్యాస వైరాగ్యముల వల్ల మీరు సాధించవచ్చు. కాబట్టి నువ్వు అర్జున అభ్యాసం చేయండి. అభ్యాసం చేయడానికి మీ మనసు ఒప్పుకోదు. గంట సేపు కూర్చోవాలంటే మనసు ఒప్పుకోదు. కాబట్టి అభ్యాస వైరాగ్యాలు మనం చేసుకుంటే కనుక యోగాలో సాధింపు మనం చేసుకోవచ్చు. మనస్సును ప్రశాంతం చేసుకోవడం దీని లక్ష్యము. కాబట్టి ఇన్ని రకాలుగా చెప్పుకుంటూ పోతే కనుక ధ్యాన పద్ధతులు ఒక్కొక్క ఋషి దగ్గర ఒక ఆటోమేటిక్ మళ్ళీ యోగాలో మళ్ళీ బ్రాంచెస్ ఉన్నాయి. బ్రాడ్గా చెప్పాలంటే 2 భాగాలు చెప్పచ్చు. ప్రాథమిక అభ్యాసము ధ్యానంలో, కొద్దిగా అడ్వాన్స్ అంటే కొద్దిగా బాగా ఇంట్రెస్ట్గా ఉండి త్వరగా మనము సాధన చేసి ఆత్మదర్శనం కలగాలంటే కనుక, ఆత్మదర్శనం అంటే నథింగ్, పరమాత్మ అంటే ఆత్మ, విశ్వశక్తి, కాస్మిక్ ఎనర్జీ, ఏదన్నా కానీ పరమాత్మ ఆత్మే. దాన్ని దర్శనం చేసుకొని దాన్ని అనుభూతి పొందడం ఇక్కడ కావాల్సింది. అర్థం చేసుకోవడం వేరు, చదువుతాము అర్థమైనట్టు ఉంటుంది, అది వేరు. తెలుసుకోవడం వేరు, అర్థం చేసుకోవడం వేరు, అనుభవంలో తెచ్చుకోవడం వేరు. ఇక్కడ అనుభవ జ్ఞానం కావాలి. అనుభవం రాంది మీకు ఎవరు చెప్పినా ఏం నో యూస్. అనుభవం అయితే నాకు భగవద్ దర్శనం అయింది, ఓ ఉన్నాడని నమ్ముతున్నా. మీరు భగవంతుడు ఉన్నాడో లేడో, ఉన్నాడంటున్నారు కాబట్టి అదే ఉన్నాడు భగవంతుడు. ఆత్మ ఉంది అంటున్నారు కాబట్టి ఉంది అంటున్నాము. అది నిజమా? నిజమే. బట్ తెలుసుకోవడం ఎట్లా? సాధన చేయాలి. సాధన చేయకపోతే కనుక. కాబట్టి మీరందరూ కూడా ధ్యానార్థులు ఇక్కడికి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు, పదాభినందనలు చేసుకుంటున్నాము. ఎందుకంటే కనుక ధ్యానం పైన అటువంటి ఆలోచన కలిగి రావడమే గొప్ప సంగతి. మా రాజశేఖర రెడ్డి అనేవాడు, ఎంతమంది వస్తారో వీళ్ళకి టెన్షన్. మా దివాకర్ కందు 500 మంది వస్తారా, ఎట్లా అరేంజ్మెంట్ చేయాలి, ఎన్ని చైర్లు వేయాలి, ఎన్ని చేయాలని. వాళ్ళు అనుకున్నంత సంఖ్య వాళ్ళకి వచ్చేసింది. కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారు. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు.